హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత మరొకరి భర్త అయిన రాజ్ నిడుమూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వేరొకరి భర్తని సమంత పెళ్లి చేసుకుంది? ఆమెకు ఇంకెవరూ దొరకలేదా? అలానే ఇప్పుడు ఈ రాజ్ నిడుమూర్ భార్య పిల్లలు ఏమైపోవాలి అన్నీ తెలుసుకుందాం. అండ్ వీరి పరిచయం ఎలా ఏర్పడింది, ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అండ్ అందరూ అన్నట్టుగా సమంత ముందు భర్తతో విడిపోవడానికి కారణం కూడా ఈ వ్యక్తేనా అని అన్నీ తెలుసుకుందాం. రాజ్ నిడుమూర్ ఇప్పుడు తెలుగు నట ఈ దర్శకుడి పేరే మారిమోగిపోతుంది. ఈ దర్శకుడు సమంతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో నేషనల్ మీడియాలో సైతం వీరిద్దరి గురించి వార్తలు షికార్లు చేశాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత స్నేహంగా మారి ప్రేమగా కూడా మారిపోయి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు అప్పట్లో గట్టిగానే షికారు చేశాయి. ఈ వార్తలు పచ్చి అబద్ధమని సమంత కానీ సమంత తరపున ఉండే పిఆర్ టీం కానీ ఏనాడు స్పందించలేదు. అదే సమయంలో రాజ్ నిడుమూర్ కానీ ఆయన పిఆర్ టీం కానీ ఏనాడు ఈ వార్తలపై రియాక్ట్ అవ్వలేదు. అందుకే మీడియానే కాదు, సాధారణ సినీ జనాలకు కూడా వీరిద్దరి మధ్య ప్రేమ బంధం గట్టిగానే ఉందని బలంగా నమ్మారు. అయితే అందరూ అనుకున్న విధంగానే వీరిద్దరూ నిన్న అనగా నవంబర్ 30న పెళ్లి చేసుకున్నారు. దాంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అయితే ముందుగా అసలు ఈ రాజ్ నిడుమూర్ అనే వ్యక్తి ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తెలుగు నేలపై పుట్టి పెరిగిన రాజ్ నిడుమూర్ బాలీవుడ్ దర్శకుడు ఎలా అయ్యాడు, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో గట్టిగా హిట్ కొట్టిన రాజ్కు సమంతతో పరిచయం ఎలా మొదలైంది, అసలు రాజ్ నిడుమూర్ వయసు ఎంత, సమంత వయసు ఎంత, వీరిద్దరి మధ్య వయసులో ఎంత గ్యాప్ ఉంది, వీరిద్దరి బంధంపై రాజ్ నిడుమూర్ భార్య శ్యామల రెస్పాన్స్ ఏంటి, అసలు మొదటి భార్యతో రాజ్ నిడుమూర్ గొడవ ఏంటి, ఎందుకు విడిపోయారు, ఇలాంటి వివరాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా రాజ్ నిడుమూర్ పుట్టు పూర్వత్రాల గురించి, వ్యక్తిగత సినీ జర్నీ గురించి వివరంగా చెప్పుకుందాం. నిజానికి రాజ్ నిడుమూర్ గురించి చెప్పాలి అంటే ఆయన ఒక్కరి గురించి చెప్పడానికి కుదరదు, మరొక వ్యక్తి గురించి కూడా కలిపి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అతనే కృష్ణదాసరి కొత్తపల్లి అలియాస్ డీకే. రాజ్ అండ్ డీకే బాలీవుడ్లో ఏమో ఫేమస్ అయినా కానీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. రాజ్ నిడుమూర్, కృష్ణదాసరి కొత్తపల్లి ఇద్దరు కూడా చిత్తూరు జిల్లాకి చెందినవారే. సినిమా మీద వ్యామోహంతో ఇద్దరు ఒకటయ్యారు. రాజ్ నిడుమూర్ది తిరుపతి, కృష్ణదాసరి కొత్తపల్లి గారిది స్వస్థలం చిత్తూరు. చిన్నతనంలో వారి ఊళ్ళలోనే పెరిగి వీళ్ళిద్దరూ బీటెక్లోనే కలిశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ వీరిద్దరిని కలిపింది. ఇద్దరు కళా ప్రేమికులు కలిస్తే ఎలా ఉంటుంది? సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, క్విజ్లు, ఇలా కార్యక్రమం ఏదైనా సరే విజేతలు వీళ్లే. కలిసి థియేటర్లకు వెళ్లడం, సినిమాలను విశ్లేషించుకోవడం ఓ దినచర్యలా మారిపోయింది. అలా 4 ఏళ్లు తిరుపతిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా బాటపట్టారు. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటూనే పార్ట్ టైం జాబులు చేసేవాళ్ళు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళిపోయారు. అయితే అమెరికాకు వెళ్ళాక సినిమాపై వీరిద్దరికి ఉన్న ఇష్టం కాస్త వ్యామోహంగా మారింది. రోడ్లపై ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, వీకెండ్స్లో కానీ, ఖాళీ సమయంలో కానీ కెమెరాలతో వీడియోలు తీసి చూసుకునేవారు. రాబర్ట్ రోడ్రిక్ కేజ్ రాసిన రెబెల్ వితౌట్ ఏ క్రూ అనే పుస్తకం చదివాక సినిమా తీయడంపై వీరిద్దరికి ఇంకాస్త అవగాహన పెరిగింది. ఎడిటింగ్, సంగీతం, స్క్రీన్ ప్లే, రైటింగ్, ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విషయంపై ఇద్దరు పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. ఎలాగైనా సరే సినీ ఇండస్ట్రీలోనికి వెళ్ళిపోదామన్న ఆలోచన వారిద్దరిని వెంటాడేది. అయితే మొదటిగా మనం షార్ట్ ఫిల్మ్ను తీద్దాం, ఆ తర్వాత వాటిని చూపించి సినిమాలో ఛాన్సులు అడుగుదామనుకుంటూ వీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుని షార్ట్ ఫిల్మ్ను బాటపట్టారు. కట్టుదిట్టమైన స్క్రీన్ ప్లేతో కథ రాసుకుని అమెరికాలో ఉన్న భారతీయులతోనే వీకెండ్స్లో షార్ట్ ఫిల్మ్ను తీయడం ప్రారంభించారు. అలా మొదటిసారి 8 నిమిషాల టైంతో జస్ట్ మీ అనే థ్రిల్లర్ సబ్జెక్ట్ను తెరకెక్కించారు. దానికి అవార్డులు వరించాయి. ఆ తర్వాత లవ్, డాడాకా వంటి మరికొన్ని షార్ట్ ఫిల్మ్లు తీశారు. వాటికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఆ షార్ట్ ఫిల్మ్కి లభించిన ప్రశంసలు, వాటిని తెరకెక్కించిన విధానాన్ని చూసిన తర్వాత వీరిద్దరూ కలిసి పూర్తి సినిమా తీయగలమనే ధైర్యం వారిద్దరికి వచ్చింది. షార్ట్ ఫిల్మ్ను తీసిన టైంలోనే యంగ్ వ్యాపారవేత్త అయిన అనుపమ్ మిట్టర్తో పరిచయం ఏర్పడింది. నటుడిగా అనుపమ్ మిట్టల్ను లీడ్ రోల్లో నటింపజేస్తూ సొంత డబ్బులతో 2003వ సంవత్సరంలో ఫ్లేవర్స్ అనే మూవీని తెరకెక్కించారు. అమెరికాకు వెళ్లిన భారతీయుల చుట్టూనే ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది. సినిమాను మొత్తం అమెరికాలోనే షూట్ చేశారు. సినిమానైతే అమెరికాలో చిత్రీకరించారు, కానీ దాన్ని విడుదల చేయడానికి మాత్రం భారత్కు రాక తప్పలేదు. అప్పటికే వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉన్నారు. మంచి జీతాలు కూడా వస్తున్నాయి. అయినా సరే తమకు ఎంతో ఇష్టమైన సాఫ్ట్వేర్ జాబ్ను సినిమాల కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఫ్లేవర్స్ అనే సినిమా సజావుగా అయితే విడుదలైంది, కానీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదు.
అయినా సరే పట్టు వదలకుండా అదే యాక్టర్తోనే 2009వ సంవత్సరంలో 99 అనే సినిమాను తెరకెక్కించారు. కథ వాళ్లదే, దర్శకుడు వాళ్లే, కాకపోతే నిర్మాత మాత్రం ఈసారి వేరే వాళ్ళు. ఆ సినిమాకు ప్రశంసలైతే వచ్చాయి, కానీ వాళ్ళు ఆశించిన గుర్తింపు మాత్రం దక్కలేదు. ఆ తర్వాత 2010లో ఇంకొకసారి తెలుగు సినిమాకు కథను అందించారు. ఆ తర్వాత ఘర్ ఇన్ ద సిటీ, గో గోవా అనే సినిమాల్లో తీశారు. డీ ఫర్ దోపిడి అనే సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. 2014లో హ్యాపీ ఎండింగ్, 2017లో ఏ జెంటిల్మెన్ అనే సినిమాలను తీశారు. ఆ తర్వాత 2018లో స్త్రీ అనే బాలీవుడ్ సినిమాకు కథను రాసి నిర్మాతలుగా కూడా వ్యవహరించారు. అది కాస్త సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత ఏడాది 2019వ సంవత్సరంలో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ వచ్చి రాజ్ డీకెల్ను ఓవర్ నెట్ స్టార్లుగా చేసింది. ఆ వెబ్ సిరీస్లో నటించిన వారికంటే కూడా దర్శకులైన వీరిద్దరికే మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత వీళ్ళ జర్నీ గురించి అందరికీ తెలిసిన విషయాలే. ఆ తర్వాత అలా వరుసగా మంచి వెబ్ సిరీస్లను తీస్తూ బాలీవుడ్లో తమకంటూ ఒక స్పేస్ను వీరిద్దరూ క్రియేట్ చేసుకున్నారు, రాజ్ అండ్ డీకే. అయితే వీళ్ళ సినీ జర్నీలోనికి ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ద్వారా సమంత ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడి నుండి రాజ్ జీవితం మారింది అండ్ సమంత జీవితం కూడా మారిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లోని సీన్ల వల్లే సమంతకు నాగ చైతన్యకు మధ్య విభేదాలు వచ్చాయని, అక్కినేని కుటుంబం ఆమెపై మండిపడిందని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నిర్మాతలకు కాంటాక్ట్ అయి మరి అందులో ఉన్న అభ్యంతరకరమైన సీన్లను చాలా వరకు అక్కినేని నాగార్జున గారు తీసేయించారని ఎన్నో వార్తలు షికార్లు చేశాయి. అక్కడక్కడ కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ నటిగా మాత్రం ఆమె ఒక మంచి ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ఈ సిరీస్ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు, నాగ చైతన్యతో గొడవలు, ఆ తర్వాత విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధితో ఆమె కొత్త ప్రయాణం మొదలైంది. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు ఆమె చేస్తూ ఉన్న పోరాటం అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. బహుశా ఆమె కష్టాల్లో ఉన్న ఫేజ్లోనే ఆయన చూపించిన ప్రేమాభిమానాలకు ఆమె కరిగిపోయి ఉంటారు. అతడితో అప్పట్లో స్నేహమో ప్రేమో సహజీవనమో మనకైతే తెలియదు, కానీ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ నుంచి సమంతతో రాజ్ ప్రయాణం కొనసాగుతూ వస్తుంది. అతడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంది. అందుకే వీరిద్దరి మధ్య ప్రేమబంధం నడుస్తుంది అని, పెళ్లి కూడా చేసుకోవడం ఖాయమని ప్రధాన మీడియా సంస్థలు కూడా వార్తలు రాశాయి అప్పట్లో. అయితే అప్పటికే ఎన్నోసార్లు వీరిద్దరి గురించి వార్తలు వచ్చినా రాజ్ కానీ సమంత కానీ వాటిని ఏనాడు ఖండించలేదు. పైగా మీడియాను టీజ్ చేస్తున్నట్టుగా ఫోటోల మీద ఫోటోలను వాళ్ళు బయటకు వదులుతూనే ఉన్నారు. వారిద్దరి గురించి వదిలేస్తే, నా భర్తను వేరే మహిళతో కలిపి ముడిపెడుతున్నారేంటి అని, మీకు అసలు బుద్ధి ఉందా, నా భర్త అలాంటోడు కాదు, ఇలాంటి చెత్తరాతలు రాయకండి అని చివరకు రాజ్ నిడుమూరి భార్య శ్యామల గారు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా రియాక్ట్ అవ్వలేదు. సహజంగా భర్తలపై ఇలాంటి వార్తలు వస్తే ఏ భారతీయ స్త్రీ అయినా తప్పకుండా రియాక్ట్ అవుతుంది. కానీ రాజ్ నిడుమూరి భార్య శ్యామల గారు మాత్రం ఈ వార్తలపై రియాక్ట్ అవ్వలేదంటే ఎక్కడో తేడా కొడుతుందన్న అనుమానం అందరిలో కలిగింది. అంతేకాదు, భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కనీసం 2-3 నెలలకు ఒకసారైనా గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్యామల గారు 2 ఏళ్లుగా తన భర్త ఫోటోలను ఒక్కసారి కూడా పోస్ట్ చేయలేదు. 2015వ సంవత్సరంలో నవంబర్ 27వ తారీఖున శ్యామల గారి పెళ్ళైంది. శ్యామల గారు సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఈమె కూడా చాలా మంది పెద్ద పెద్ద ఫిలిం మేకర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా ఆమె గతంలో పనిచేశారు. ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్గాను వర్క్ చేశారు. ఆ తర్వాత రాజ్ నిడుమూరి ప్రాజెక్టులో ఆమె ఇన్వాల్వ్ అయ్యేవారు. రాజ్ రాసుకున్న స్టోరీలకు ఏ యాక్టర్స్ అయితే బాగుంటారన్న చాయిస్ ఆమె తీసుకునేవారు. రాజ్తో వివాహం అయినప్పటి నుండి ప్రతి ఏడాది తమ వివాహ వార్షికోత్సవం గురించి భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఉండేవారు శ్యామల గారు. చివరిగా 2023వ సంవత్సరంలో ఫిబ్రవరి 14వ తారీఖున భర్తకు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ పోస్ట్ను పెట్టింది. ఆమె అలా పోస్టు పెట్టిన 2 నెలలకే ఏప్రిల్ 4వ తారీఖున శ్యామల గారు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. కానీ ఆ వేడుకల్లో మాత్రం ఆమె భర్త కనిపించలేదు. పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టులో ఆమె తన భర్త పేరును కూడా అసలు ప్రస్తావించలేదు. సో ఆ 2 నెలల మధ్యలోనే వారిద్దరి మధ్య ఏదో తేడా జరిగి ఉండవచ్చు. భర్త రాజుకు ఆమెకు మధ్య విభేదాలు 2003వ సంవత్సరం తర్వాత నుంచే మొదలయ్యాయని ఈ 2 పోస్టులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా సమంతతో రాజు ప్రయాణం గురించి తెలిసి ఆమె తన భర్తకు దూరంగా ఉండి ఉండవచ్చు, లేక రాజే ఆమెను దూరం పెట్టి ఉండవచ్చు. ప్రస్తుతం అయితే వీరిద్దరూ విడిపోయారని వాళ్ళిద్దరు దగ్గర బంధువులు చెప్పుకున్నారు. కానీ అధికారికంగా మాత్రం వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోలేదు. అయినా సరే వారి మధ్యలోనికి ఈ సమంత దూరి వారిద్దరి బంగారు జీవితాన్ని నాశనం చేసింది అనే వార్తలు మాటలు ఇప్పుడు బయట వినిపిస్తున్నాయి. ఈ సంగతిని పక్కన పెడితే రాజ్ నిడుమూరి వయసు ఎంత అన్న దాని గురించి కూడా నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.
సమంతకు ప్రస్తుతం 39 ఏళ్ల వయసు. మరి రాజ్ నిడుమూరుకు ఎంత వయసు, ఆమె కంటే ఎంత పెద్దోడా చిన్నోడా అన్న దాని గురించి సెర్చింగ్ కూడా మొదలైంది. రాజ్ నిడుమూరు 1979వ సంవత్సరంలో జన్మించాడు. అంటే ప్రస్తుతం రాజుకు అక్షరాల 46 ఏళ్ల వయసు అన్నమాట. అంటే సమంత కంటే కూడా రాజ్ నిడుమూరు అక్షరాల 7 ఏళ్ల పెద్దవాడనమాట. ఇలా వీళ్ళు ఇప్పుడు పెళ్ళైతే చేసుకున్నారు. కానీ చివరి వరకు ఉంటారా లేక మళ్ళీ మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు వీళ్ళు కలిసే ప్రాసెస్లో ఒక పక్క సమంత ఒకరిని వదిలేసింది, మరొక పక్క ఈ రాజ్ ఆమె భార్యని వదిలేశాడు. ఈ సమంత వలన వీళ్ళు విడిపోయారు. పెళ్ళైపోయి భార్య పిల్లలు ఉన్నవారే కానీ పెళ్లి కాని అబ్బాయిలే దొరకలేదా? అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు. అలానే ఆమె ఇలా ఒకరిని విడగొట్టి పెళ్లి చేసుకోవడం కరెక్టే అంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.